బండి ఆత్మకూరు మండలంలో భారీ వర్షాల కారణంగా వందలాది ఎకరాలలో వరి పంట నీట మునిగింది. బండి ఆత్మకూరు మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వందలాది ఎకరాలలో వరి పంట నీట మునిగింది. లింగాపురం గ్రామంలో గంపెనవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరి పంట నీట మునిగింది. అదేవిధంగా కోడూరు సమీపంలో మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాలలో వరి పంట నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి వరి సాగు చేసిన పొలాలు, వంకలు, వాగులను తలపించే విధంగా నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మదిలేరు వాగు ఇట్లా వచ్చి పొలాలల్లో నిండిపోయింది. నష్టపరిహారం మీరు ఆదుకోవాల్సిన ప్రభుత్వము 3వ సార్లు మందులు వేసినాము. 2వ సారి పెట్టుబడి 15,000 వచ్చింది. మదిలేరు వాగు రావడంలో చాలా నష్టం వస్తుంది. ఆదుకోరి ప్రభుత్వము వీళ్ళు ఇప్పటికి 2 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. 3 రోజులకు బంధం అవుతుంది. మొన్న అకాల వర్షం వల్ల ఎక్కువ కురవడం వల్ల దుగ్గరావు పొలం 2 ఎకరాల పొలం మొత్తం నీళ్ళు వచ్చి చెట్లు జనాలు మొత్తం చేరిపోయినాయి. దీనివల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. పౌరు రైతును 5 ఎకరాల పొలం తీసుకున్నా, నీరు మునిగిపోయింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి. Hi and subscribe to Nandyala Communication.